బీఆర్ఎస్ పార్టీ షెడ్డుకు రాలేదని పూర్తిగా క్రాఫ్కొచ్చిందంటూ మంత్రి వెంకటరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలు గెలుచుకుంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందంటూ మంత్రి వెంకటరెడ్డి ఆరోపించారు. ఒక మోడల్గా చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు. కొద్దిగా వెనక ముందు ఆలస్యమైన మేము చెప్పిన 6 పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం. అందరూ ఇవాళ కేసీఆర్ ఆయన అంటున్నాయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలేని. నేనేమంటున్నానంటే షెడ్డుకు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్డుకు పోయింది. స్క్రాప్లో అమ్మేసినాం. ఓ 2-3 సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండొచ్చు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు. 13 నుంచి 14 సీట్లు వచ్చే విధంగా నా కాన్ఫిడెన్స్ చూసుకుంటూ తెలంగాణలో 14 సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని నేను, నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా క్యాడరు, మా ఎమ్మెల్యేలు మీరు చూడండి జరగబోయే చరిత్ర. ఇవాళ 6 గ్యారంటీ మేము అమలు చేస్తున్నాం. అప్పుడే 7వ గ్యారంటీ ఏంటంటే ప్రజాభవన్. ఇవాళ మా బట్టి విక్రమార్క గారు రోజు 10,000 మందిని కలుస్తున్నాడు. దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర్ ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది. ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది, ఒక క్వార్టర్లో ప్రజాభవన్, ప్రగతి భవన్. 10 ఏళ్ళు నాకు అవకాశం రాలేదు, నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని. ఇవాళ రోజు 10,000 మంది వస్తున్నారు. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రగతి భవన్ అనే రాజమహల్లో రోజు 1000 మంది అభాగ్యులు ఇప్పటి వరకు 1 కోటి వినతి పత్రాలు ఇచ్చిండ్రు. సెక్రటరియట్కి నేను వెళ్తే నా ఛాంబర్ దగ్గర 4-5 వేల మంది ఉంటున్నారు. సెక్రటరియట్ నిండా 20,000 ఉన్నట్టు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ.